స్వర్ణాంధ్ర జెండా జెండరే జెండా జెండరే జెండా జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా జెండరే జెండా జెండరే జెండా తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అందాదండా నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా కార్మికులకు కర్షకులకు అందాదండా ఉండే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా కులమేదైనా మతమేదైనా అసమానతలెరుగదు జెండా పరిష్కారమే పరమావధిగా ప్రశ్నలు సంధించే జెండా పల్లె పల్లెల్లోన గల్లీ గల్లీలోన రేపు రేపున రంకెలేస్తూ ఎగిరే జెండా చెయ్యి చెయ్యి కలుపు పిడికిలెత్తి పట్టు విను వీధిలో విహరిస్తూ పర 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 పరాడే జెండరే జెండా జెండరే జెండా జెండరే 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 జెండర జెండర జెండా ఇది జనసేన జెండా భరత మాట ముందు గిడ్డ పవనం అబ్బాయి దయచేసి వదిలేస్తాను ఏమన్నది ఓకే మా వదిలేస్తాను మాధదాస్ గారు అబ్బాయి వదిలేస్తాను మీరు చెప్పండి మీరు చెప్పండి వదిలేమని చెప్పి ఏమన్నది చెప్పండి ఏమన్నది కూర్చున్న మాడపరుచులకి అన్నదమ్ములందరికీ జనసేన నాయకులందరికీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యువతకి జన సైనికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి ఉత్సాహం మీ అందరి ఆనందం నిజంగా చాలా కొన్నిసార్లు ఇప్పుడు ఇందాక నన్ను వచ్చి గబుక్కుని మీద పడిపోయాను అది నాకు తెలుసు అది ఇష్టంతో చేసిందనే కానీ ఒకసారి చాలాసార్లు అన్నాన్ని పట్టుకుంటే తల ఎగిరిపోతూ ఉంటాం అంత గట్టిగా పట్టేసుకుంటారు ఇష్టం అలా అనిపిస్తుంది ఒకసారి అందుకని ఒకసారి కొంచెం మీ ఉత్సాహాన్ని కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి ఎందుకంటే మీ ఉత్సాహం నన్ను ముందుకెళ్ళనివ్వాలి మీ ఉత్సాహం మీరిచ్చే కేరింతలు నన్ను ముందుకెళ్ళనిచ్చేలా ఉండాలి కానీ మీ ప్రేమ నన్ను బంధించాలని ఉండకూడదు నేను కోరుకుంటుంది కూడా నేను మన ఉత్తరాంధ్ర నుంచి మొత్తం ఉపాధి యాత్ర స్టార్ట్ చేశాం దాంట్లో విజయనగరంకి వచ్చిన చీపురుపల్లి మొత్తం అన్ని చోట్ల తిరిగాం నేను అన్ని నియోజకవర్గాలు తిరిగితే ప్రత్యేకించి విజయనగరంలో ప్రత్యేక కారణాలు ఉన్నాయి మనకేమో ఇంత బలం ఉంది ఆడపడుచుల దీవెనలు ఉన్నాయి కానీ మార్పు కోరుకుంటున్న తరం ఉంది ఈ మార్పుని రానివ్వకూడదన్న తరం కూడా ఉంది
వాళ్ళు ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలు. చాలాసార్లు చాలా మంది రావడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు బెదిరించేయడంలో వెళ్ళిపోయి చాలా మంది నాయకులు ముందుకు వచ్చి కూడా, అంటే ఎవరు బయట వాళ్ళు రాకూడదు, లోపల స్థానికంగా ఉండే వాళ్ళని ఎవరు ఎదగనివ్వరు. కేవలం కొన్ని కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళకి రాజకీయ పరిస్థితిని ఎవరు తీసుకోకూడదు. ఒకవైపేమో యువతరం మార్పు కోరుకుంటూ ఉంటుంది, ఆడపడుచులు విసిగిపోయినారు. ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా కుటుంబాల చేతులు నలిగిపోతుంది. శ్రీకాకుళంకి వెళ్తే అచ్చెన్నాయుడు గారి ఇంటి పేరున్న పాపం ఒక మంచి డాక్టర్ నా దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతాను, ముందుకు తీసుకెళ్తాననే ఒక 5 రోజుల్లోపు మళ్ళీ ఆయన అందరూ బెదిరించి లోపల తీసుకెళ్లిపోయారు. ప్రజల తరపున పోరాడడానికి జనసేనకి వెళ్ళకూడదని చెప్పి. అలాగే విజయనగరంలో కూడా చాలా మంది వస్తే చదువుకున్న వాళ్ళు, విఘ్నత గల వాళ్ళు రాజకీయాల్లో ఉండి బయటకు వద్దామంటే స్థానికంగా ఉండే పెద్ద పెద్దలందరూ బెదిరించి అన్ని స్థాయిల్లో రానివ్వట్లేదు. మీరు వస్తున్న మార్పుని, అది ఎదిగే సూర్యుడు, ఉదయిస్తున్న సూర్యుడు మార్పు అనేది మీరు బంధించలేరు, దాన్ని ఆపలేరు. నిజంగా నాకు విజయనగరం జిల్లా అత్యంత చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. మనకి అల్లూరి సీతారామరాజు తిరిగిన నేల ఇది. మన అశోక్ గజపతిరాజు గారికి అల్లూరి సీతారామరాజు గారికి చాలా తేడా ఉంది. అల్లూరి సీతారామరాజు ప్రజల కోసం మన్య ప్రాంతాల్లో తిరిగిన వీరుడు. అశోక్ గజపతిరాజు గారు తన కోటకే పరిమితమైన పెద్దలు. అంటే నాకు మర్చిపోయిన పదవేదో మర్చిపోయాను నేను. ఆయన కోటలో చుట్టూ మనుషులు ఉంటారంట, వాళ్ళు ఎవరిని బయట విషయంలో ఆయన తెలియనివ్వరంట. వాళ్ళకి ఆయన బందీ అయిపోయారు అశోక్ గజపతి గారు అని చెప్తా ఉంటారు. పోనీ అశోక్ గజపతి రాజు గారు చాలాసార్లు చెప్పారు విజయనగరం వచ్చినప్పుడు కూడా మీటింగ్ లో, పోరాట యాత్రకి, నాకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని. నేను నిజంగా బాధపడ్డాను. మనం ఉడిగం చేసేవాళ్ళం, వాళ్ళని పల్లకీలు ఎక్కించుకునే వాళ్ళం, మోసేవాళ్ళు గుర్తుండకపోవచ్చు, నాకు ఇబ్బంది లేదు. నేను పెద్దలు పడుచుకోను. అలాగే కానీ ప్రజాస్వామ్యం కదా, పరిస్థితులు మారుతూ ఉంటాయి. నేను జనరల్ గా అనుభవం ఉన్న వాళ్ళని, పెద్దల్ని ఏ నగరానికి వెళ్ళినా గౌరవించే పరిస్థితి, బాధ్యత నేను తీసుకుంటాను. కానీ పెద్దలు కూడా మేము ఎంత గౌరవిస్తున్నామో మీరు కూడా ఎంతో కొంత అంత గౌరవమని చెప్పట్లేదు, కానీ కనీసం ఒక మానవ దృక్పథంతో కూడా మమ్మల్ని చూడాల్సిన అవసరం ఉంది. అదే నేను కోరుకుంటాను అశోక్ గజపతి రాజు గారి నుంచి. విజయనగరం పైనుంచి చూస్తున్నా, ఇంత హెలికాప్టర్లు చూస్తున్నా, అనేక సార్లు తిరిగిన ఒక సంస్థానం ఇది. బొబ్బిలి యుద్ధం జరిగిన ప్రాంతం ఇది. ఆత్మగౌరవానికి ఆడపడుచుల్ని రాజస్థాన్ లో మనం అగ్ని ప్రవేశం చేసిన అలాంటి ప్రాంతం ఇది. చాలా గొప్ప ప్రాంతం ఇది. కానీ ఇలాంటి చోట్ల అంటే ఎంత బలమైన ప్రాంతం అంటే ఇక్కడ మనల్ని ఒకలాంటి భయాందోళనలు క్రియేట్ చేసి మనల్ని ఆపేయాలని చూస్తారు. ఇదేదో విజయనగరం అనేది కొన్ని కుటుంబాలకి లోబడి ఉన్నట్టుగా, ఇంకెవరు మనెవరు మనుషులం కాదు, వాళ్ళ చేతుల్లో కట్టుబానిసల్లాగా. ఇంతే. బొత్స సత్యనారాయణ గారు ఉంటారు. బొత్స గారికి నిజంగా ప్రేమ ఉంటే
నిజంగా అండగా నిలబడాల్సిన వ్యక్తి. ఆయనకి నేను 2009లో ఇక్కడికి వస్తుంటే నా కబురు ఎవరి శాతం మీరు నన్ను దయచేసి ఇక్కడ విమర్శించొద్దని. పొలిటికల్ ప్రాసెస్ లో ఉండకుండా మిమ్మల్ని విమర్శించకుండా ఎలా ఉంటాం? వ్యక్తిగతంగా విమర్శించాం. మీరు వ్యక్తిగతంగా ఏం చేస్తారు నేను అడగను, కానీ మీ విధి విధానాలు ప్రజలకు వెళ్ళినప్పుడు మాట్లాడతాం. అలాగే 2014లో ఆయన ఇక్కడికి రానివ్వలేదు. కర్ఫ్యూ కేంద్రం లాంటి ప్రాంతంలో ఎవరో ఎదురు తిరిగారంటే ఆడపడుచులు ఎదురు తిరిగారు. బొత్స సత్యనారాయణ గారికి రానివ్వకుండా చేశారు. 144 సెక్షన్ పెట్టిన సాకినారు. ఎందుకు వస్తుంది అంత కోపం అంటే, ఇంకా మీరు ఎవరో బతకూడదు, మేము చెప్పినట్టుగానే బతకాలి అంటే మనుషుల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. అల్లూరి సీతారామరాజు తిరిగిన నెలలో, బొబ్బిలి యుద్ధం జరిగిన నెలలో చైతన్యం లేకుండా ఎలా ఉంటుంది బొత్స సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి. పోనీ అశోక్ గజపతిరాజు గారు ఉన్నారంటే ఆయన కేవలం ఆయన వరకు పరిమితం అయిపోయి విజయనగరాన్ని ఆయన మనుషుల చేతిలో పెట్టేశారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చెప్తే అది. ఆయనేమో బయటకు వచ్చి మనతో మాట్లాడలేరు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. పోనీ ఎవరన్నా మీలో నుంచి ఎవరన్నా బలంగా వద్దామంటే వాళ్ళందరూ బెదిరించేశారు వీళ్ళు. ఇది మారాలి అంటే నేను విజయనగరం తాలూకు అవినీతి సామ్రాజ్యపు కోటల్ని బద్దలు కొట్టి తీరుతాం మనం. బొత్స గారు ఎంత తెలివిగల వ్యక్తి అంటే ఆయన కంటెస్ట్ చేయడానికి కూడా ఆలోచించట్లేదు. అసలు కంటెస్ట్ చేయకూడదు అనుకున్నారు ఈసారి, కానీ ఆయన చెప్పినట్టుగా రాజకీయం చేయాలి. బొత్స గారు మీకు తెలంగాణ నాయకులు చాలా మంచి ఫ్రెండ్స్ కదా మీ అందరికీ. అంటే వాళ్ళ కేబుల్ వ్యాపారాలతో ఉన్నాయి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీలో చక్కగా జాయిన్ అవుతారు. మన సైడ్ ఏమో అందరూ నీతి నిజాయితీ గల వ్యక్తులు వస్తే వైఎస్ఆర్సీపీకి అందరూ కేసులు ఉన్నోళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు జాయిన్ అవుతారు. పోనీ తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ తప్పులు జరుగుతున్నా కానీ అసలు తప్పులు జరగట్లేదు అన్నట్టు వాళ్ళు పక్కన వాళ్ళ మీద వదిలేస్తే నడిపిస్తారు వ్యవహారాలని. ఇవన్నీ కాకుండా మీకు అండగా నిలబడటానికి నిరంతరం తపన పడుతున్నాను. నేను ఏదో ఒక ఎన్నికల అద్భుతాలు జరుగుతలేదు నాకు తెలియదు. అందరూ అడుగుతాను నువ్వేం సాధించగలవని. నేను ఆలోచించేది ఎప్పుడు, నేను చాలాసార్లు వచ్చిన మొదటి సంవత్సరంలో నువ్వేం చేయగలవు అని అడిగితే నేను ఎలా చెప్పగలను? నేను నడి చూపిస్తానని చెప్పాను. అదే నన్ను మీ అందరికి నచ్చే ఒక హీరోని చేసి పెట్టింది. నన్ను నా పని చేయడం. అలాగే నువ్వు రాజకీయాల్లో నువ్వు కింగ్ అవుతావా, కింగ్ మేకర్ అవుతావా అంటే రాజు అవుతావా లేకపోతే రాజును కూర్చోబెట్టే వ్యక్తి అవుతావా అంటే నేను మొన్న ప్రెస్ మీ అంటే మీడియాలో ఇంటర్వ్యూస్లో అడుగుతూ నేను చెప్పాను, ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు, రాజులు కావడం కాదు. ఇది ప్రజాస్వామ్యం, సోషలిస్ట్ ప్రజాస్వామ్యం. నేను రాజుని కాదు, రాజు నిలబెట్టేవాడిని కాదు, నేను సామాన్యుడిని. ప్రజాస్వామ్య వ్యవస్థకి అండగా ఉండేవాడిని తప్ప కింగ్ అండ్ కింగ్ మేకర్ రెండు అది వైసీపీకో టీడీపీకో మీకు ఉంటుందేమో కానీ మాకుండదు. మేము జనంలోంచి పుట్టిన వాళ్ళు, జనం కోసం బతికే వాళ్ళం, జనం కోసం చచ్చిపోయే వాళ్ళం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు వచ్చినాయి. ఉదాహరణకి పెద్దపెంకి అనే గ్రామం వెళ్తే అక్కడ ఫైల్ ఏరియా వచ్చి బోధకాలు వచ్చి కేవలం నిర్లక్ష్యం. అక్కడ ఆ డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేక ఒక చోటకు ఆగిపోతుంటే విచిత్రమైన అక్కడ దోమలు వచ్చి చిన్నపిల్లలకి ఫైల్ ఏరియా వచ్చేసింది, ఎముకలు కనిపించేంత ఫైల్ ఏరియా. బొత్స గారికి టైం లేదు, అలాగే మిగతా తెలుగుదేశం నాయకులకి టైం లేదు. అశోక్ గజపతి రాజు గారు ఎలాగ రారనుకోండి బయటకు, అది వేరే విషయం. ఆయన కించపరచట్లేదు, ఆయన తగ్గించట్లా, ఆయన చేయలేదనే చెప్తున్నా. నేను కోరుకుంటుంది ఒక్క రోజులో మార్పు రాదు.
విజయనగరం అనేది మార్చాలని నా ప్రయత్నం. కొత్త నాయకత్వం రావాలి, కుటుంబ నాయకత్వం నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున పార్లమెంటుకి మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోయినసారి విజయనగరంలో నిజంగా అశోక్ గజపతిరాజు గారు గెలవాలి అనుకుంటే జనసేన అవసరం లేదు. జనసేన ఇక్కడ పిలిపించుకొని క్యాన్వాస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మేము మీకు అండగా నిలబడ్డాం, కానీ మీరు నిలబడింది లేదు ప్రజలకి. స్పెషల్ కేటగిరీస్ ఆయన పెద్దలు మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదు. ఈ రోజున వారి అమ్మాయి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. నేను జనసేన అది మీరు ఆలోచించండి. జనసేన అభ్యర్థిగా లాయర్, హైకోర్టు లాయర్ ఎస్ఎస్ని గారిని, మన ఉత్తరాంధ్రాకి చెందిన ఎస్ఎస్ని గారిని నుంచోబెడుతున్నాం. బొత్స గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులు అంటే బొత్స గారు చెప్పింది వినాలి. మనం చెప్పింది నడవదు. ఇక్కడ వాళ్ళకి అనుగుణంగా నడిచే వాళ్లే కావాలి. వాళ్ళ తమ్ముడు, వాడు మేనల్డో, ఇంకోళ్ళు కజిన్ ఎవరో. బొత్స గారి గురించి మంచి కథలు వింటా ఉంటాం. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారంట. ఎందుకు ఆయనకి ఈ పదవి ఇవ్వాలంటే, నేను ఎంపీ, నేను ఎమ్మెల్యే, నేను మంత్రి, మా భార్య అది, మా తమ్ముడు అది, మా మేనలుడిది, మా దూరం విడిచిన చుట్టం అదని మొత్తం కుటుంబంలో నడిపే రాజకీయం. మరి బయట వాళ్ళు ఎక్కడ రాణిస్తారు? నేను బయట వాళ్ళు రాణించడానికి మనల్ని ముఖ్యంగా ఇక్కడ బొత్స గారిని తట్టుకోవడానికి, మీకు అండగా ఉండడానికి, జన సైనికులకి అండగా ఉండడానికి ముక్కా శ్రీనివాసరావు గారిని ఇక్కడ నిలబెడతాను పార్లమెంట్ అభ్యర్థి. అంటే నేనేం కోరుకుంటానంటే, ముందు నేను ఆలోచించే విధానం, ముందు మన దేశం మొదటి దాంట్లో ఉండాలి. 2, మీరు అండగా ఉన్నందుకు మీరు బాగుండాలి. ఆ తర్వాత నా గురించి ఆలోచిస్తాను తప్ప. కానీ చంద్రబాబు గారికి ఫస్ట్ ఆయన, తర్వాత ఆయన, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఆయన, తర్వాత ఆయన, తర్వాత కూడా ఆయనే. మనకి ముందు మీరు, తర్వాత మీరు, ఆ తర్వాత కూడా మీరు. సో మనకి ఎందుకు ఇంత వలసలు ఉన్నాయి? ఉత్తరాంధ్ర నుంచి చూస్తే మనది సోషలిస్ట్ డెమోక్రసీ. ఈ సోషలిస్ట్ డెమోక్రసీలో మనకి సహకార సంఘాలతో కూడిన జూట్ మిల్లులు కానీ ఇవన్నీ ఉన్నాయి. నేను ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? మనకి ముందుగా ఉన్న 3 జూట్ మిల్లులను తెరిపించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంది. ఇది సంస్థానం, విజయనగరం సంస్థానం. అశోక్ గజపతిరాజు గారు వదిలేశారేమో కానీ మన సంస్థానాన్ని, దాని గౌరవాన్ని, ఈ సంస్థానం గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుని చాలా అందంగా చేద్దాం. విజయనగరాన్ని శుభ్రంగా చేద్దాం. డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ చక్కగా దీన్ని ఒక మినీ మనకి టూరిజం డెవలప్, చూడండి ఎంత చక్కటి కొండలు ఉన్నాయి. దీన్ని టూరిజం డెవలప్ అయ్యేలాగా ఒక చక్కటి స్మార్ట్ సిటీ, దీన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత. ఇక్కడి నుంచి వలసలు ఆగిపోయి ఇక్కడే అందరూ ఆనందంగా ఉండే పద్ధతులు, అలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయించే బాధ్యత జనసేన ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. ఇంకొకటి, ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది ఎక్కడికి వెళ్ళినా అగ్రిగోల్డ్ బాధితులు ఉంటారు. అగ్రిగోల్డ్ బాధితులు అగ్రిగోల్డ్ దాంట్లో పెట్టి ఎక్కువ ఉత్తరాంధ్ర సంబంధించిన చాలా మంది, దాదాపు 30 లక్షల మంది పైచిలుకున్నారంటారు. మొత్తం తెలంగాణ, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్ కలిపి. దాంట్లో ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. దాదాపు 130 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పోనీ ఎందుకు ఈ సమస్యని ఎవరు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వెళ్ళి అసెంబ్లీ మాట్లాడచ్చు కదా, మాట్లాడరు ఆయన. చంద్రబాబు గారు దాన్ని మేము చేస్తాం, న్యాయం చేస్తాం అంటారు. దాదాపు 132 మంది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను మీకు ఈ రోజున విజయనగరం నుంచి మాటిస్తున్నాను. అగ్రిగోల్డ్ బాధితులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన పరిధిలో ఉంది కాబట్టి మీకు ఎంతైతే పెట్టారో దాన్ని మొత్తం రూపాయికి రూపాయి మీకు తెప్పించే బాధ్యత, అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ
ప్రభుత్వం వేలం వేస్తా ఎలా చేసుకుంటుందో అవన్నీ మాకు వదిలేయండి. మేము ప్రతి అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం కట్టిన రూపాయికి రూపాయి మీకు తిరిగి తెప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీకు ఈరోజు నా మాట ఇస్తున్నాను మీకు. మీకు ఇక్కడ పరిశ్రమలు పెడతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో నేను కోరుకుంటుంది 65% స్థానికులకే ఉద్యోగం ఇవ్వాలి. ముఖ్యంగా మనకి అవకాశాలు లేకపోతే ముందు మనకి ట్రైనింగ్ ఇచ్చి మనకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏ పరిశ్రమలు పెడతా దానికి ముందుగా డెవలప్ చేసి, ఒకవేళ పరిశ్రమలు ఇవ్వలేని పక్షంలో మీకు ఎంతో కొంత వృత్తి, మీరు స్కిల్ డెవలప్ అయ్యే వరకు మీకు ఎంతో కొంత ఆ ట్రైనింగ్ వృత్తినిచ్చే బాధ్యత, మీకు స్కిల్ వచ్చే వరకు ఆ బాధ్యత నేను తీసుకుంటా, జనసేన ప్రభుత్వం తీసుకుంటా. అలాగే మన తోటపల్లి ప్రాజెక్ట్ కాలువల్ని నేను మొత్తం తిరిగితే వీళ్ళు విపరీత కొత్త ప్రాజెక్టులు కట్టాలంటారు. నేను తోటపల్లి ప్రాజెక్ట్ అన్ని కలిగితే రిపేర్లు చేస్తే దాదాపు 3 లక్షల ఎకరాలకి రైతులకు అండగా ఉంటుంది. అందుకని మనకున్న తోటపల్లి ప్రాజెక్ట్ కాలువలు పూర్తి చేసి ప్రతి రైతుకి ప్రతి పొలం ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. అలాగే మన వట్టిగడ్డ కానీ గుమ్మడిగడ్డ, జంజావతి, తాడిపూడి, ఆంధ్ర జలాశయాలు లాంటి ఇవన్నీ చూస్తే వీటికి మధ్యలో ఆనకట్టలు కావాలి. ఆనకట్టలు కట్టి రైతుకి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోకుండా ఆపే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనకట్టలు నిర్మించి ముఖ్యమంత్రి గారికి భూములు సేకరించినంత తేలిగ్గా పరిహారం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఎవరైతే భూములు కోల్పోయారో వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం సంపూర్ణ పరిహారం అందిస్తాం మేము. ఇవన్నీ మనకి మేనిఫెస్టోలో మన నాయకులకు వినిపిస్తారు. మిగతా నేను మీకు మాటిస్తుంది మన విజయనగరానికి సంబంధించి మీకు యువతకి అత్యధికంగా ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే బొత్స సత్యనారాయణ గారు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు వాటాలు అడుగుతారు. వాటాలు అడిగితే ఎవరు పరిశ్రమలు పెడతారు? వెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టుకుంటారు. అందుకని బొత్స సత్యనారాయణ గారు వారి వైసీపీకి ఆయన గెలిస్తే, అసలే వైసీపీకి చక్కటి పేరు, మంచి పేరుంది వైసీపీకి. కాలం కలిసి వస్తే అన్ని కలిసి వస్తాయంటారు కదా, అట్లాగే వైసీపీకి బొత్స గారు కలిసి వచ్చారు. చక్కటి కాంబినేషన్. జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స గారు, ఎంత చక్కటి కాంబినేషన్. ఆనందంగా ఉంది చూడటానికి, కన్నుల పండుగగా ఉంది ఇద్దరిని చూడటానికి. ఒకవైపు బొత్స గారు, ఇంకోవైపు జగన్ గారు ఇలా అంటుంటే ఎంత ఆనందంగా ఉండదు చూడటానికి. ఇది ఇలా కాదు, మీకేమి ఇవ్వమని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. మీరు అడగండి, ఉద్యోగాలు అడగండి, ఇవ్వం. మీకు ఉపాధి అవకాశాలు అడగండి, మీకు ఇవ్వన్నారు. మరి ఎప్పుడు ఇస్తారు? మాకు తీసుకుంటాం. అది మీరు నన్ను నమ్మండి అంటే మేము తీసుకుంటాం, మీరు నమ్మండి. మరి ఇలాగా వాళ్ళకి పోనీ మనకి తెలుగుదేశం నాయకులు బలంగా ఉన్నారంటే అశోక్ గజపతి రాజు గారు చేసిన మనకి, ఆయన్ని భుజాల మీద ఎక్కించుకుని మోసిన మనకే నాలాంటి వాడు గుర్తులేడు, ఇంకా మీరేం గుర్తుంటారు? మీరు కొన్ని వారు అమ్మాయి చేస్తా ఉన్నారు, వాడుపడి చేస్తున్నారు, సంతోషమే. కానీ పాపం ఆవిడ బయటకు వచ్చి ఎంతకాలం తిరగలదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారి అది ఏముంటుంది, కోట మనుషులు ఏదో అంటారు, మర్చిపోయిన వాళ్ళు. ఏదో వాళ్ళని ఏదో అంత పర్టికులర్ పాయింట్ ఉంది. అంటే ఆయన కూటమి, ఆయన చుట్టూ ఉండే కోట మనుషులు ఏదో అంటారు, మర్చిపోయాను పదం ఏదో. వాళ్ళు ఏంటంటే పాపం అశోక్ గజపతి రాజు గారు అమ్మాయిని కూడా అలాగే చేస్తారు. బయట ప్రపంచం తెలియనివ్వరు. ఆవిడొచ్చి గట్టిగా వాళ్ళతో గొడవలు పెట్టుకోలేరు. ఎవరన్నా గొడవ పెట్టుకోవాలంటే దమ్ముగా, ధైర్యంగా, తెగింపుతో ఉండేవాళ్ళు కావాలి. అది జనసేన నాయకులు ఉన్నారు. పోనీ అశోక్ గజపతి రాజు గారు మనకి ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ రోజు నోరు తెరవలేరు. పాపం మనసు మెత్తన, ఆయనకి మంచి మనసు.
మంచి మనసు ఉంటే సరిపోదు కదా, రాజకీయాల్లో గట్టిగా మాట్లాడాలి కదా. పోనీ పెద్దలు ఏదైనా అంటే నొచ్చుకుంటారు, అది కూడా ఎందుకు అలాంటి వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేయడం, ఎందుకు బాధపడటం దీనికి. అందుకని విజయనగరం పార్లమెంట్కి బొత్స గారిని కరెక్ట్గా ఉన్న చోట్ల పెట్టాలంటే మన ముక్క శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరందరికీ అడగచ్చు గెలుస్తామా లేదా. మీరు ఇలా ఆలోచించే కొద్దీ పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు దాకా. అసలు మనం నిన్న అడుగుతా ఉన్నారు, నిన్న హైదరాబాద్ తెలంగాణకి వెళ్తే మనం జగన్మోహన్ వైసీపీ ఉన్న నాయకులు, మరి ఎందుకు మీరు తెలంగాణలో నించోబెట్టట్లా? మనం నించోబెట్టాం కదా, 7 మంది పార్లమెంట్ స్థానాల్లో నించోబెట్టాం. వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం తెలంగాణ, కానీ తెలంగాణ కోసం వీళ్ళు చేయరు. తెలంగాణ అక్కడ చాలా భయం కేసీఆర్ గారు అంటే. నాకు గౌరవం ఉంది, భయం లేదు కేసీఆర్ గారు, అర్థం చేసుకోవాలి. గౌరవం వేరు, భయం వేరు. భయాలు దేనికి వస్తాయి? తప్పు చేసే భయాలు వస్తాయి. బొత్స గారికి కేబుల్ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి గబుక్కుని కేసీఆర్ గారిని చూడగా ఇలా చక్కగా వంగి, అంత పెద్ద మనిషి వంగి నమస్కరిస్తాను. నేను వంగి నమస్కరిస్తాను గౌరవంతో, వాళ్ళేమో భయంతో. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కేసీఆర్ మన చంద్రబాబు గారిని వీళ్ళని తెగ తిడతా ఉంటారు, అలాగే ప్రతి ఒక్కరు నన్ను తిడతా ఉంటారు. నేనేమంటానంటే అంత ధైర్యంగా మీరు వెళ్ళి తెలంగాణలో తిరగలేరు మీరు. నేను కోరుకుంటుంది ఏంటంటే అసలు ముందు మార్పుకే మనం అడుగైపోతే. ఇప్పుడు నేనే చూడండి, రాగానే నన్ను ఏమన్నారంటే సినిమాలో రాగానే అసలు నువ్వేం వస్తావు, నీ ముఖం ఎలా ఉంటుంది, తెగ తిట్టేవాళ్ళం. నీ ముఖం ఫోటోలు వేయాలని చిరాకు నీకు. కానీ నేనేమన్నానంటే అరే బతకడానికి ఏదో చేయాలి, నా కూలి పని చేసేవాడిని, కూలి పని వద్దన్నారు, ఈ పని చేయమన్నారు. ఇది నేను అలాంటి పని నాకు సరే మీకు నచ్చానో లేదో నేనేం చేయలేను, కానీ నాదైతే నా పని చేసుకుంటూ వచ్చాను. అది ఈ రోజున మీ గుండెలకు బలమైన స్థానం ఇచ్చింది. అడుగు ఎక్కడో మొదలు పెట్టకపోతే, మార్పు ఎక్కడో మొదలు పెట్టకపోతే, ఆ మార్పు విజయనగరంలో కూడా మొదలు పెట్టకపోతే మళ్ళీ మీకు బొత్స గారు లాంటి వ్యక్తులే ఎమ్మెల్యేలు అవుతారు, వారికి సంబంధించిన వ్యక్తులే ఎమ్మెల్యేలు అవుతారు. తెలుగుదేశంలో కుటుంబ వ్యవస్థ వేళ్ళునిపోయిన వాళ్లే ఎమ్మెల్యేలు అవుతారు. మనకి ఉద్యోగాలు రావు, ఉపాధి అవకాశాలు రావు. అందుకని నేను కొత్త వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నానంటే అసలు మార్పు కోసం తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఊహించగలరా, ఒక బస్ కండక్టర్ కొడుకు ఏమి లేకుండా వచ్చి చిన్న పని చేసుకుంటూ వచ్చి ఒక పాతపట్నానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడగల మీరు ఊహించగలరా? తెలుగుదేశం చేయగలదా? బొత్స గారు చేయగలరా? చేయరు. పాపం బాగా వెనకబడిన అభ్యర్థి అంటే వాళ్ళ ఆఖరి తమ్ముడు ఆయనకి, అంతే. వాళ్ళ కుటుంబంలో ఆఖరి తమ్ముడు ఆయన బాగా వెనకబడిన అభ్యర్థిగా అనుకున్నా. పోనీ వైసీపీ నాయకులు ఇంత మాట్లాడతారు కదా. ఇక్కడ వెనకబడిన ఇక్కడ బీసీలని తెలంగాణలో వీళ్ళందరూ ఫ్రెండ్సే కదా. మన కేసీఆర్ గారికి మన వీళ్ళందరూ ఫ్రెండ్సే కదా. బొత్స గారి ఫ్రెండ్స్, లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్స్. మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వెనకబడిన కులాలని తెలంగాణలో ఓసీలుగా చేసినప్పుడు వీళ్ళు ఇంతమంది ఏం చేశారు? ఒకళ్ళు నోరు తెరవరు, ఒకళ్ళు మాట్లాడరు, భయం. మళ్ళీ అంటే ఏదైనా కూర్చోబెట్టి ఆయన ముఖ్యమంత్రి లేక ఏదైనా నిర్ణయించుకుంటే ఎప్పుడు అయ్యేది, మీరు ఎప్పుడు నిర్ణయించేది? నేనుంది ఎవరు అవ్వాలి, ఎవరు అవ్వకూడదు అనేది మీరు నిర్ణయించాలి. మన నెల్లూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్న మన బొత్స గారి వైసీపీ పార్టీ ఫ్యాన్ రెక్కలు ఇరిచేయాలి అంటే ఏం లేదు, బొత్స గారికి ఉక్క పోయించాలి అంటే పవర్ తీసేద్దాం, ఫ్యాన్ రెక్కలు పవర్ తీద్దాం. ఏం చేస్తారు? బయటికి రావాలి. మళ్ళీ ఫ్యాన్ రెక్కలు ఎరగొడతామండి. అంత వైలెన్స్ మనకు దేనికి? అది వాళ్ళు చేసుకుని వైసీపీ వాళ్ళు చేసుకుని ఎరగొట్టడాలు, చంపడాలు, కొట్టడాలు, రక్తాలు. మనకెందుకు కొట్టడాలు? ఇవన్నీ మనం సరదాగా ఫ్యాన్ పవర్ తీసేద్దాం. పవర్ లేకపోతే ఏం చేస్తారు? బయటకు అందరిలో మామూలుగా తిరుగుతారు. ఆకాశంలో విహరిస్తున్నారు వాళ్ళు ఏదో ఆకాశాల నుంచి ఊడిపడ్డ వాళ్ళలాగా, మనం ఏదో కూర్చోబెట్టి వాళ్ళ కింద కూలీలాగా. మీ అందరికీ ఒకటి నా విన్నపం, ఈ కుటుంబాలకి మన పల్లకీలు మోసాం. పల్లకీలు ఎంతకాలం మోస్తాం? మనకు అభివృద్ధి ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఎత్తుకున్న భుజాల మీద కంటే మీరు ఏదైనా చేస్తారని చెప్పి చేయనప్పుడు ఎందుకు ఎత్తుకోవాలి భుజాల మీదకి వెళ్ళి? మనకు ఉపాధి అవకాశాలు లేవు. మనకి జూట్ మిల్ ఫ్యాక్టరీస్ ని, మన కోఆపరేటివ్ మిల్స్ ని వీళ్ళు మూయించేస్తారు, ఆ స్థలాలను కబ్జా చేస్తారు, దాడులు చేయిస్తారు, బెదిరిస్తారు. ఒకలాంటి ఫినాన్షియల్ టెర్రర్, ఆర్థికంగా మనల్ని భయపెట్టేస్తారు. మీకు పాలసీస్ రావని చెప్తారు. ఇవన్నీ ఎందుకు? మీరు వైజాగ్ పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్
మొత్తం భారతదేశంలో ఉన్న 543 పార్లమెంట్లో అత్యధిక శాతం యువత డిసైడ్ చేయబోతుంది ఎవరు పార్లమెంట్కి వెళ్ళాలి అని చెప్పి. యువత చేతుల్లో ఉంది. మీరు కనుక భయపడకుండా మార్పు కావాలని మీరందరూ ఇతనేస్తారు అతనేస్తారని ఆలోచించద్దు. నేను ఆలోచించాను, మీరు ఒక్కరు ఆలోచించండి. నేనైతే ఎలా ఆలోచిస్తానంటే ఎవరి వల్ల కాదు అంటే ఇప్పుడు నా వంతు కృషి నేను చేస్తాను. నేను చిన్న ఉడతను కావచ్చు, కానీ నా వంతు సాయం నేను చేస్తాను. మార్పు అనే రాముడికి నా వంతు సాయం, నా వంతు సాయం నేను. అలాగే మనం కూడా, మీరు కూడా మీ వంతు సాయం ఎలా చేయరు? సింపుల్ గా ఇంత మండు గంటలో వచ్చారు. రేపు పొద్దున వచ్చే మనకి ఇంకో 4-5 రోజులు వచ్చే ఎన్నికల్లో 11వ తారీఖున మీరు వెళ్ళి కొంచెం ఎండలో నుంచొని ఓటేయండి. మీ ఓటు ఎవరు ఓట్లేదు, మిగతా వాళ్ళు వేస్తారు వాళ్ళ సంగతి. మీరు ఒక్కొక్కళ్ళుగా మీ ఒక్కడి శక్తి మీకు తెలియదు. ఒక్కడి బలం అనేక కోట్ల మంది బలం, అనేక కోట్ల మంది ఒక్కడికి బలం. అంటే సమూహం శక్తి చాలా ఉంటుంది. కానీ సమూహంలో అందరూ సమూహంలాగా నడుస్తాం, కానీ మనందరం విడివిడిగానే ఉంటాం. సో ప్రతి వ్యక్తికి మీలో అద్భుతమైన శక్తి ఉంది, మార్పు కోసం శక్తి ఉంది. వీళ్ళు డబ్బులతో మన జీవితాన్ని కొనేయాలనుకుంటున్నారు. మనకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ కావాలి అంటే నేను నుంచి కోరుకునేది మార్పు కోసం బలమైన ఓటేయండి. వచ్చే మార్పులో మీరు భాగస్వామ్యం కమ్మని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే యువతకి చాలా మంది నిరుద్యోగం పెరిగిపోయింది. చంద్రబాబు గారు కరెక్ట్ 3 నెలల ముందు నిరుద్యోగులు గుర్తొచ్చారు. ఆయనకి అద్భుతంగా కరెక్ట్ ఎలక్షన్ ముందే గుర్తొస్తాయి. పాప జగన్మోహన్ రెడ్డికి అది కూడా గుర్తులేదు. ఆయన బిజీగా తిరుగుతాను విజయనగరం. పాప తుఫాన్ వస్తున్నా వదిలేశారు, అది వేరే విషయం. ఈయన నిరుద్యోగ వృత్తి గుర్తొచ్చింది. ఈయన ఏమంటారంటే 3 నెలల ముందే గుర్తొచ్చింది. కరెక్ట్గా ఆయనకి గజనీలకు అప్పుడప్పుడు మెమరీ వస్తుంటుంది, మెమరీ పోతాం. ఈయన నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మీకు ఉద్యోగాలు ఇస్తాను, రాని ఉద్యోగుల కోసం డబ్బులు తీసుకొని అప్లికేషన్లకి మళ్ళీ 2150-500 రూపాయలు తీసుకొని మళ్ళీ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి మళ్ళీ అది మొక్కన 2,000 రూపాయలు, 1,800, 2,500, అది కూడా చాలా 13 టిక్కులు పెడితే కానీ అప్లికేషన్ రాదు. మరి మన డబ్బులు తీసుకొని మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ మీకే ఇస్తున్నారు. మీకు అర్థమవుతలేదు, నాకు తెలియట్లేదు. నేను ఎట్లా ఆలోచిస్తున్నానంటే అసలే బరువు జీవన భారం, యువతకి ఇబ్బంది, ఇన్నిసార్లు ఫీజులు కట్టాలి, ఇవన్నీ తీసేసి జనసేన ప్రభుత్వం రాగానే ఏ నిరుద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేస్తే అన్ని ప్రవేశ పరీక్షలు కలిపి ఒకే ఫీజు కట్టడం చాలా తక్కువ. అలాగే నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. మరి ఏం చేయాలి దీనికి? బొత్స గారు ఏమంటారు, మీరు ఉద్యోగాలు అడగండి. నేను బొత్స గారిని మీరు అడగండి ఉద్యోగం కావాలంటే ఏమో మీరు అడగండి ఉద్యోగం కావాలి మాకంటే నేను చెప్తాను. మీరు అడిగితే సపోజ్ నేను మీరు అడిగారు అనుకోండి, బొత్స గారు మాకు ఉద్యోగాలు కావాలని ఆయన ఏమంటారు, ఖచ్చితంగా మా సారా షాపులో ఇప్పిస్తాం మీకు చక్కటి ఉద్యోగం. సారా షాప్ మేనేజర్, బ్రాందీ షాప్ మేనేజర్, మా బెల్ట్ షాప్కి మిమ్మల్ని సీఈఓగా చేస్తున్నాం. వాళ్ళ ఉద్యోగాలు ఇలాంటి. నేను రాగానే 6 నెలల్లో చేయగలిగేది రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను 6 నెలల్లో. ఇది నేను వేగ్గా చెప్పట్లేదు, ఆలోచించే చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఎందుకు 58 ఏళ్ళు వస్తున్న రిటైర్మెంట్ 60,000కి పెంచారు. పెంచినందుకు ఇబ్బంది లేదు, సంతోషం. కానీ దాని వెనక ఉద్దేశం వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేయాలని కాదు, వాళ్ళకి రిటైర్మెంట్ ఫండింగ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి పెన్షన్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు చక్కగా లోకేష్ గారికి వాడుకోవచ్చు, హెరిటేజ్ ఫ్యాక్టరీకి వాడుకోవచ్చు. అలాగే మన విజయనగరంలో తెలుగుదేశం నాయకులు సరదాగా వాడుకోవచ్చు. అందుకని మనకి 60 సంవత్సరాలు పెంచారు. పోనీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి కదా, 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఎందుకు మీరు పెట్టరంటే వాళ్ళందరికీ ఉద్యోగాన్ని మళ్ళీ డబ్బులు శాలరీస్ ఇవ్వాలి కదా, మళ్ళీ జీతాలు ఇవ్వాలంటే మళ్ళీ లోకేష్ గారు సరదాగా తిరగడానికి డబ్బులు ఉండవు, చంద్రబాబు గారు ధర్మదీక్షలకు డబ్బులు ఉండవు. ఈ మధ్యలో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, నేనంట ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కొత్త అల్లుడు అంట, అందుకని అతనికి దానికి ఎత్తుకుంటున్నాను దారి తెలియక. నాకు అనిపించింది అంటే చూడండి ఆయన మనసు ఆంధ్రప్రదేశ్ అనేది. అల్లుడు గారు ఏం చేస్తారంటే సహజంగా మనకున్న సరదాగా అల్లుడు గారు ఎంతసేపు తీసుకెళ్తారు, కట్నం తీసుకుంటారు, అవి తీసుకుంటారు, మాకు ఏమైనా పెట్టలేదు కంప్లైంట్స్.
కానీ కొడుకు ఏం చేస్తాడు? తల్లిని బాగా చూసుకుంటాడు. నేను తెలుగు తల్లికి నేను కొడుకుని కానీ అల్లుడిని కాదు, చంద్రబాబు గారు అల్లుడు. సో నేను మా తల్లికి, మా నేల తల్లికి నేను కొడుకుని. కొడుకు తల్లిని చాలా భద్రంగా చూసుకుంటాడు, గుండెలు పెట్టి చూసుకుంటాడు. కొడుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయడు, ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మా తల్లి ఆనందంతో ఉండాలని. నా తల్లిలో నా అన్నదమ్ములందరూ బాగుండాలి. మీకు ఎందుకు చెప్పగలనంటే 3 లక్షల ఉద్యోగాలు. ఎందుకంటే నా అన్నదమ్ములు బాగుండాలి, మా ఆడపడుచులు బాగుండాలి, మా యువత బాగుండాలని కోరుకునేవాళ్ళు. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా దివ్యాంగులు కనిపిస్తారు. వాళ్ళకి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది పాపం వాళ్ళని చూసే. చాలా సభల్లో మనస్ఫూర్తిగా మిమ్మల్ని చూస్తే మీకు నా కష్టాలు తెలుసు, మీ ఇబ్బందులు తెలుసు. అలాగే మీకు ఆత్మగౌరవం ఇవ్వడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి నేను ముందుగా చేయగలిగేది మీకు స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి దివ్యాంగులకు కానీ అన్ని రకాలుగా అందరిలాగా సంపూర్ణంగా లేని మన తోటి సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా దీన్ని బట్టి ఖచ్చితంగా నాకు 10,000 డిమాండ్ ఉంది. 10,000 రూపాయలు మీకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని, అలాగే కొంచెం తక్కువ ఇబ్బందులు ఉంటే దానికి 5,000 ఇచ్చే పెన్షన్ స్కీమ్ని నేను మీకు అందజేస్తాను. అలాగే మీలో వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్నా, ఇంకోటి అవ్వాలనుకున్నా ముందు మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే గృహాలు ఇల్లు కావాలంటే ప్రయారిటీ, అట్లీస్ట్ మొదటి ప్రయారిటీ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మేము మొదటి ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే అది కూడా ప్రత్యేక సదుపాయం ఉండాలి. మనలాగా ఈజీగా తిరగలేరు. చక్రాల కుర్చీ మీద కూర్చొని ఒక రోజువారీ దినచర్యను చెయ్యాలన్నా కానీ ఇబ్బంది, ఒక బాత్రూమ్కి వెళ్ళాలని ఇబ్బంది. వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఇల్లు కట్టాలి. అందుకని జనసేన ఆలోచిస్తుంది ప్రత్యేకంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకి, ప్రత్యేకంగా పుట్టిన వాళ్ళకి వారిని ముందు బాధ్యత మేము ముందు వాళ్ళకి తీసుకుంటాం. ఎందుకంటే మీరు కనీసం డబ్బులు అంగవైకల్యంతో ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దానికి ప్రభుత్వం అండగా నిలబడకపోతే ద్రోహం చేసిన వాళ్ళతో అని చెప్పి ముందు మీ అందరికీ గృహాలు నిర్మించే బాధ్యత జనసేన తీసుకుంటాం. అలాగే యువతకి నేను చాలా చెప్తా ఉంటా, చాలా చోట్ల చెప్తా ఉంటాను, యువతకి ఎక్కువ శక్తి వచ్చేస్తున్నాను, ఎక్కువ మీకు బైకులు గీకులు ఎక్కువ గోలైపోతుంటే నేను ఒకటే చెప్పాను, వాళ్ళకి నిజంగా దిశానిర్దేశం చేసి ఎందుకు అరుస్తారు, ఎందుకు కేకలు పెడతారు, పవన్ కళ్యాణ్ చూసే అవకాశం ఎందుకు ఉంటుంది, అసలు మీరు అంటే మీరు ఇష్టంగా రావాలి సభలకి. ఈ రోజున మీరు మార్పు కోసం వస్తున్నారు ఇష్టంతో పాటు. దీనికి ఒక 25,000 మంది స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని నేను యువతకి వచ్చిన 8-9 నెలల్లో మీకు ట్రైనింగ్ ఇప్పించి స్పెషల్ పోలీస్ కమాండో పోస్టులు 25,000 మందికి ఇప్పిస్తాను. అలాగే ఇది దాదాపు 10 ఎకరాలు అనుకుంటే స్థలం మీకు కొంచెం ఎక్కువ ఉంటుందేమో. ఇలాంటి ప్రాంగణాలని దేశభక్తి ప్రాంగణాలుగా పెడతాం. ఇక్కడ మనకి ఒక అల్లూరి సీతారామరాజు ఏమి చేశారు, దేశభక్తులు ఏం చేశారు, ఇక్కడ ఒక మాజీ మిలిటరీ అధికారులు కూర్చొని ఇక్కడ మనందరినీ నిరంతరం చైతన్యపరిచేది. మీరు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి స్కిల్ సెంటర్స్ కానీ వర్క్ షాప్స్ పెట్టడానికి ఇలాంటి దేశభక్తి ప్రాంగణాలని మనం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో పెడతాం. అవసరమైతే అశోక్ గజపతిరాజు గారి కోటను కూడా కొన్నిసార్లు మనం అడుగుదాం, మాకు స్థలం ఇస్తారు. అలాగే బొత్స గారి పొలాలు కూడా ఏదైనా ఉంటే వాటిని అడుగుదాం, దయచేసి దేశభక్తి ప్రాంగణానికి ఇవ్వండి. మీ బెల్ట్ షాపులు తీసేసి దేశభక్తి, ఓకే బొత్స గారి బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి అవన్నీ తీసేసి వాటిని దేశభక్తి ప్రాంగణంలో చేసేద్దాం. అలాగే బొత్స గారికి జనసేన పార్టీ తరపు నుంచి చీపురిపల్లి మన బొత్స గారి పైన ఎదురుగా పోటీ చేస్తున్న అభ్యర్థి జనసేన పార్టీ తరపు నుంచి మైలపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు.
ఈయన మనకి అగ్నికుల క్షత్రియులు, బొత్స గారికి బలంగా నిలబడి మోదుకోగలిగే వ్యక్తి. బొత్స గారి కోసం వారి పరిస్థితులను ఎదిరించడానికి మనకి ఉత్తరాంధ్ర నేల మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి చీపిరిపల్లిలో వచ్చి నిలబడిన శ్రీనివాసరావు గారికి, బొత్స గారికి ఎదురొడ్డి నిలబడి ఈ రోజున మీరు జనసేన తరఫున పోటీ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే గజపతి నగరం నుంచి జనసేన అభ్యర్థిగా రాజీవ్ కుమార్ గారు మన అభ్యర్థిగా నిలబడుతున్నారు. వారి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే బొబ్బిలి మీటింగ్ నాకు అదిరిపోయింది ఆ రోజున. అందులో ఏం చెప్పారంటే నాకు అలా చెప్పిన కవిత గుర్తుంది. అంటే బొత్స గారు ఎలా ఉంటారంటే రాహువులా పట్టుకుంటారు సరిగినివ్వకుండా. దానికి ఒకటే ఒకటి చెప్పాలి, రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు సరికుండా పోతాడు. మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుంది. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? అనుజలోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుంది. ఎందుకంటున్నానంటే అసలు విజయనగరంలో అసలు ఎవరు నిలబడకూడదు, జనసేన కానీ కంకణం కట్టుకుంటే అసలు ఒక్కరు రాకూడదంట. దానికి కాదని చెప్పి ఈ రోజు ఇంతమంది అభ్యర్థులు బయటకు వచ్చారు. వీళ్ళ వల్ల కాదని చెప్పడానికి చెప్పాను. బొబ్బిలి నియోజకవర్గంలో చెప్పాను కాబట్టి బొబ్బిలి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి నిలబడుతున్నా అప్పల స్వామి గారిని మనస్ఫూర్తిగా పెద్ద మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే చూడండి, వైసీపీకి మనకి తేడా. వైసీపీకి అందరూ మోసాలు చేసేవాళ్ళు, స్కాములు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు వాళ్ళంతే. జనసేన అనగానే మీకు అండగా నిలబడడానికి ముచ్చా శ్రీనివాసరావు గారు ఉన్నారు. మన రాజాం పార్లమెంట్కి మన ఇవన్నీ వస్తాయి మనకి. రాజాం అసెంబ్లీకి ఈయన మనకి ఫారెన్ సర్వీసెస్ నుంచి వచ్చి ఫ్యూచర్లో భారతదేశానికి అంబాసిడర్ కాబోయే అతి కొద్ది తక్కువ టైంలో భారతదేశ అంబాసిడర్గా అయ్యే అవకాశాలు ఉండి ఫారెన్ సర్వీసెస్ చదువుకొని నా ఉత్తరాంధ్రకి ఏదో చెయ్యాలని చెప్పి తపన వచ్చి బంగ్లాదేశ్ ఇండియన్ ఎంబసీలో పనిచేస్తూ రిజైన్ ఇచ్చి ఇష్టంతో మనకు అండగా నిలబడడానికి వచ్చిన ముచ్చా శ్రీనివాస గారిని రాజాం అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడతారు. నేను కోరుకుంటుంది మార్పు ఇదే. చదువుకున్న వాళ్ళు రావాలి, బెల్ట్ షాపులు నడిపే వాళ్ళు, కోట నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు కాదు, సామాన్యుల నుంచి రావాలి. ప్రజలకి దగ్గరగా ఉన్న వాళ్ళు కావాలి, విఘ్నత ఉన్న వాళ్ళు కావాలి. ఈరోజు జనసేన నుంచి అభ్యర్థిగా రాజాం నిలబెడుతుంది మచ్చా శ్రీనివాసరావు గారిని. ఎందుకంటే రాజకీయాల్లో మార్పు రావాలి, మనకు అండగా ఉండే వ్యక్తులు కావాలని నా ప్రతినిధులు నిలబెడుతున్నాను. అందుకని మనస్ఫూర్తిగా శ్రీనివాసరావు గారు నాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మన ఎస్కోటా నియోజకవర్గం నుంచి సిపిఐకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. అంటే సిపిఐ సిపిఎం నన్ను అడుగుతున్నారు, వాళ్ళకేమి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు లేవు, మీరు ఎందుకు కలుస్తారంటే అందరూ అలా చేసే కదా ఈరోజున అభివృద్ధిని అందరూ దూరంగా పెట్టేశారు. సిపిఐ కానీ సిపిఎం కానీ ముందు ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తారు కాబట్టి అందుకని నాకు వారంటే గౌరవం. ఒకప్పుడు నేను నెల్లూరు పెరుగుతున్నప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి విని తెలంగాణ పోరాటానికి నెల్లూరు నుంచి వెళ్ళిన వ్యక్తులు వీళ్ళందరూ.
వామపక్షాలలో బలం ఉంది. ఈ రోజుకి భావజాలం ఉన్న పార్టీ. అందుకని కామేశ్వరరావు గారిని మన ఎస్కోట నుంచి పోటీ చేస్తున్నారు అభ్యర్థి మన అలయన్స్. అలాగే నేను ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు మొత్తం ఉత్తరాంధ్ర అంతా ఫస్ట్ ధైర్యం ఇచ్చింది నా పక్కన ఉన్న వ్యక్తి. ఈయన పంచాయతీ ప్రెసిడెంట్ చేశారు, బాడాల జనార్దన్ గారు. ఉత్తరాంధ్ర మొత్తం నా పక్కనుండి జనసేన బలంగా ఉండాలి, మార్పు రావాలని కోరుకున్న వ్యక్తుల్లో చాలా మొదటి వ్యక్తుల్లో బాడాల జనార్దన్ గారు. మన హెచ్చర్ల నుంచి ఆయన పోటీ చేస్తా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోండి. అలాగే సాలూరు నియోజకవర్గం నుంచి ఇప్పుడు చాలా పెద్దలు ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద వంశస్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కానీ మన తరపు నుంచి ఏందే పెద్దలు పెద్ద పెద్ద వంశస్థుల్ని కాదని బోనెల గోవిందమ్మ గారు సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అంటే మనం ఈరోజు చేస్తుంది డేవిడ్ అండ్ గొలియాత్ ఫైట్. అంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తులు ఉంటే చాలా చిన్నపాటి కుర్రాడు ఎలా కొడతాడో అలాగా పెద్ద పెద్ద వ్యక్తుల్ని గోవిందమ్మ గారు లాంటి వ్యక్తులు సాలూరులో ఎదుర్కోబోతారు. వారికి మనస్ఫూర్తిగా మనం శుభాభివందనాలు తెలియజేద్దాం. అలాగే విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా ముక్కా శ్రీనివాస్ గారిని నాకు ఫైట్ చేసేవాళ్ళు ఇష్టమే. నాకు ఒక సమస్య కోసం పోరాటం చేసేవాళ్ళు ఇష్టం. నాకు ఇతను నచ్చాడు. నాకు ఒకసారి నిలబడే వాళ్ళు కావాలి, 10 మాటలు చెప్పి తప్పించుకునే వాళ్ళు, ఏదో మంచి చెడు నిలబడేవాడు కావాలి. నాకు అందుకని ఇష్టం. బొత్స గారి దాష్టికాలను తట్టుకోవాలంటే ఇక్కడ నాకు ముక్కా శ్రీనివాస గారు ఉండి తీరాల్సిన దారి లేదు. ఇక్కడ ఇతను గెలిపించవలసింది మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ఆడపడుచులందరికీ, అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మీ ప్రేమాభిమానాలకి నేను ఎప్పుడు నిరంతరం మీతో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అన్న ఒక్కసారి అవునన్నా ఒకసారి